చేసి అయిపోయింది, రగన్న కోటేశ్వరం గెలిపించినాం, మిగతా పనంతా రగన్న చేస్తాడని నా మీద వదిలేయకుండా నేను అసలే బక్కపలుచుతోంది మీలో ఒక్కడిని. నాకు కొంచెం బలం రావాలంటే ఖచ్చితంగా ఎడమ చేయి వైపు కుడి చేయి వైపు 2 ఎమ్మెల్సీల్ని గెలిపించి ఇచ్చినట్లయితే మెదక్ జిల్లా రాజకీయాల్ని మొత్తం కూడా కాషాయం జెండానే శాసించే రీతి లోపల మీరు మేమందరం కలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను. చేద్దామా వద్దా? ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తుర్రి. సో ఇక్కడికి వచ్చి చేతులు ఎత్తిన మీరు ఒక్కొక్కరు కనీసం మళ్ళీ 10 మందితో ఓటు వేయించాలి. వేయిస్తారా? వేయిస్తామంటే మళ్ళీ చేతులు ఎత్తుర్రి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తా ఉన్నా, శివరాత్రి పండుగ అన్న రాత్రి అంతా జాగరణ చేస్తారు, దైవం మీద భక్తితోటి ఉంటారు. పొద్దున్న లేస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు మనం 2 అక్షరాలు చెప్తాం, 1 దేశం కోసం, 2 ధర్మం కోసం చేస్తున్నామని చెప్తాం. మరి ఆ దేశం కోసం ధర్మం కోసం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి మన 2 ఎమ్మెల్సీ ఎన్నికల్ని ఎవరు గెలిపించాలి? ముందున్న మీరే గెలిపించాలి. తప్పుడు చేస్తలేరేమే, ఓటేయాల్సింది మీరు, గెలిపించాల్సింది మీరు, అవునా? సో అందుకని శివరాత్రి పర్వదినం రోజు అందరూ మండలాధ్యక్షులకి ఉదయం 6 గంటలకే కాన్ఫరెన్స్ కాల్ తీసుకుంటాను. దయచేసి లేచి ఏ ఊర్లో బాధ్యత మీరు ఏ ఓటర్కి ఇస్తున్నారో 25 ప్రభారి ఎవరెవరినైతే పెడుతున్నారో వాళ్ళకి 25 ఓట్లలోని ఎట్టి పరిస్థితులలో పోలింగ్ స్టేషన్ దాకా తీసుకొచ్చి ఓటు వేయించాల్సిన బాధ్యత ఎవరిది? మీ అందరిది, మనందరిది, ఇటువైపు ఉన్నోళ్ళది అటువైపు ఉన్నోళ్ళది. సో మీరు మేము వేరు కాదు, మనందరం కలిసి కష్టపడితే ఇంకో 2-3 నెలల తర్వాత జరిగేటువంటి మెదక్ జిల్లా పరిషత్ మనదే అవుతుంది, సంగారెడ్డి జిల్లా పరిషత్ మనదే అవుతుంది, సిద్దిపేట జిల్లా పరిషత్ కూడా జడ్పీ చైర్మన్ కూడా మనమే గెలుస్తాం. అప్పుడు 3-6 అవుతాయి మనకి. అందుకని రోజు రోజుకి మరింత బలం పుంజుకోవాలి. అందుకనే మీ ఆలోచన విధానం లోపల స్పష్టంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలనేటువంటి ఒక ఆలోచన రావాలి. ఎంత ప్రేమనైతే మీరు నా ఎన్నికలలో చూపెట్టిరో, ఎంత కష్టాన్నైతే నా ఎన్నికలలో పడ్డారో, రగన్న గెలిస్తే మేం గెలిచినట్టు మా కష్టాలు తీరుతాయని అనుకున్నారో, ఆ రగన్నకి వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడుగా ఇంకో 2 ఎమ్మెల్సీలు వస్తే ఖచ్చితంగా ప్రతి కార్యకర్త కష్టంలో భారతీయ జనతా పార్టీ మీ ఎంపీ నిలబడతాడని చెప్పి ఈ సందర్భంగా తప్పకుండా తెలియజేస్తా ఉన్నాను. ఈ మధ్యలో మీరంతా చూసిర్రు, గజ్వేల్ అసెంబ్లీ పరిధిలో కొండపాక అనేటువంటి మండలాధ్యక్షుడిని రాత్రి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి రాత్రి రిమాండ్ చేస్తామని పోలీసులు కొట్లాట పెట్టినప్పుడు రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల దాకా పోలీస్ స్టేషన్లో కూర్చొని అరెస్ట్ అయిన మండలాధ్యక్షుడిని మిగతా కార్యకర్తలందరినీ బెయిల్ మీద ఇంటికి ఎవరు తెచ్చిరు? మీ మెదక్ ఎంపీ ఆడిపోయి వకీలుగా నిలబడి కొట్లాడి తెచ్చిండు. మెదక్లో కూడా నేను ఎంపీగా గెలిచిన తర్వాత ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. అప్పటి జిల్లా పార్టీ అధ్యక్షుడు మిత్రుడు గడ్డం శ్రీనివాస్తో పాటు భారతీయ జనతా పార్టీలో పేరున్న ప్రతి నాయకుడిని పోలీసు వాళ్ళు ఏరి కేసులు పెట్టి రిమాండ్ చేస్తే నల్లకోట వేసుకొని పోయి కోర్టులో నిల్చొని మనోళ్ళందరినీ బయటికి ఎవరు తెచ్చిర్రు? మరట్లా 24 గంటలు మీకోసం కష్టపడుతున్న మీ ఎంపీ చేతులు స్ట్రెంగ్తన్ కావాలంటే రఘునందన్కి తోడుగా ఇంకో 2 ఎమ్మెల్సీలు గెలవాలనే వద్దా? చాలా మంది అనుకుంటారు మెదక్లు ఎవరు లేరు, మెదక్లు ఏమవుతుంది? ఏం కాదా, మెదక్లో అంత మెదకులే అవుతుంది. మంట పెట్టేది మెదకోళ్ళే, మంటను మండించేది మెదకోళ్ళే, గెలిచేది నిలబడేది కూడా మెదకోళ్ళే. నిలబడదామా వద్దా? ఈ గ్రాడ్యుయేట్లు, ఈ టీచర్లు, లెక్చరర్లు మనకు సపోర్ట్ చేయకపోతే మనం గెలుతుంటిమా? ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినట్టు ఎక్కడోళ్ళెక్కడ కష్టపడి పనిచేసిరు కాబట్టి మనకి ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా మెదక్లో మనం 15-16 వేల మెజార్టీ తెచ్చుకున్నామా లేదా? ఇప్పుడు ఒక పోటీ నడుస్తుంది ఈ ఎమ్మెల్సీ పరిధిలో. ఈ ఎమ్మెల్సీలో 4 జిల్లాలు ఉన్నాయి, ఉమ్మడి జిల్లాలు. ఎన్ని? మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్. ఈ 4 జాగాలలో ఎవరున్నారు ఎంపీలు? ఎవరున్నారు? మన ఎంపీలనే ఉన్నాం. నిజామాబాద్ పోతే అరవింద్ గారు, పక్క కరీంనగర్ పోతే బండి సంజయ్ గారు, ఇంకొంచెం పక్కకు పోతే ఆదిలాబాద్కి ఎవరున్నారు? నగేష్ గారు ఉన్నారు. ఈ 4 ఉమ్మడి జిల్లాలలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ ఓట్లు, ఎక్కువ మెజారిటీ 2 ఎమ్మెల్సీ అభ్యర్థులకి ఏ జిల్లాలో వస్తుంది? కొంతమంది అంటారు కరీంనగర్లో 90,000 ఉన్నాయంటే, ఆడ 90 ఉంటే ఆ పర్సంటేజ్ లెక్కేద్దాం, ఈడ 70 ఉంటే ఈడ పర్సంటేజ్ లెక్కేద్దాం. కానీ అన్ని జిల్లాల కంటే 4 ఉమ్మడి జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కి, టీచర్స్ కి అందరికంటే ఒక్క ఓట్లు ఎక్కడ వచ్చినాయి శాతం లెక్కేస్తే ఏ జిల్లాలు ఉండాలి?
మన ఉమ్మడి మెదక్ ఉండాలంటే ఏం చేయాలి మనం? ఈ 5 రోజులు దయించి ఇట్లాంటి పెద్ద సభలు పెట్టి మంది మార్బలాన్ని తీసుకొస్తేనే గొప్ప కాదు. ఎక్కడ ఏ మండలానికి ఆ మండలంలో మీకు ఓటర్ లిస్ట్ ఉంది. ఎవరు ఓటరు, టీచర్ ఎవరు, గ్రాడ్యుయేట్ ఎవరు, ఆయన పేరేంది, ఆయన ఫోన్ నెంబర్ ఏంది మీ దగ్గర ఉందా లేదా? జిల్లా ప్రభారీలు 25 ప్రభారీలు అందరూ పనిచేస్తున్నట్టే కదా. కాబట్టి ఒక్కొక్క 25 ప్రభారి ఆ 25 మంది ఓటర్లని ప్రతిరోజు కలిసి, నిన్ననే వచ్చినావు కదా అంటాడు, ఏం లేదన్నా నిన్న ఛాయ్ పోసినావు కదా, ఇలా టిఫిన్ పెట్టమని ఓ 10 నిమిషాలు ఓపిక కూర్చోండి. దయచేసి మన ఎలక్షన్స్ అప్పుడు ఎట్లయితే వాళ్ళ తల తిన్నామో కంటిన్యూస్గా ప్రతిరోజు పోయి ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వమని అడిగినామో, రేపు 27వ తారీఖు ఫిబ్రవరి రోజు జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్స్ టీచర్స్ 2 ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మొన్న నా కోసం నేను గెలిస్తే రగన్న గెలిచినట్టని మీరు ఎట్లా కష్టపడ్డారో అట్లా రేపు మన ఇద్దరు అభ్యర్థుల కోసం, గౌరవనీయులు అంజిరెడ్డి గారి కోసం, గౌరవనీయులు మల్కా కొమరయ్య గారి కోసం అందరం కూడా అంతే నిష్ఠతో అంతే ఓపికతోటి పనిచేసి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి నేను మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, గౌరవనీయులు పెద్దలు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలం, 8 మంది ఎంపీలం, ఒక ఎమ్మెల్సీ గారు, ఒక రాజ్యసభ సభ్యుడు, మా అందరినీ కూడా కిషన్ రెడ్డి గారు తీసుకుపోయి మనందరి ప్రియతమ నాయకుడు, ప్రపంచం గర్వించదగ్గ గొప్ప నాయకుడు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి ముందు ఓ గంట సేపు మాకు మాట్లాడుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు. మోడీ గారు ఒకటే ఒక మాట చెప్పిండ్రు, దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాలని ఒకటి మనం గెలుస్తూ వచ్చినాం, తెలంగాణలో గెలవాలనేది నా ఆకాంక్ష అని చెప్పారు. మరి మోడీ గారు కలగంటే ఆయన అన్న కళను నెరవేర్చాల్సిన బాధ్యత ఎవరిది? ఏం చెప్పారు స్వామి వివేకానంద గారు? ఇనుప గండలు, ఉక్కు నరాలు కలిగినటువంటి 10 మంది యువతనిస్తే ఈ దేశ చరిత్రను మారుస్తా అని స్వామి వివేకానంద గారు చెప్పిండ్రు. నాటి నరేంద్రుడు కలలు కంటే నేటు నరేంద్రుడు మన దేశాన్ని ప్రపంచంలో ఎక్కడికి పోయినా మోడీ 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 అనే నినాదం తప్ప ఇంకొక నినాదం లేకుండా ఈ దేశం విశ్వగురుగా మలచబడతా ఉంది. అంత గొప్ప నాయకత్వంలో పనిచేస్తున్న మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నా, పక్కింటి వాళ్ళు గొప్పగా ఉన్నారని సంతోషపడాలన్నా ఏం చేయాలి? నేను మెదక్ ఎన్నికల ప్రచారంలో ఒక మాట చెప్పిన మీకు, మెదక్లో ఎంపీ గెలవకపోతే మీరు ఫోటో దిగాలంటే ఆడుకోవాలి, పోయి సికింద్రాబాద్ ఎంపీ గారిని సార్ మేము మెదక్కి వచ్చినాం ఒక ఫోటో దిగుతాం సార్ అని బతిలాడుకోవాలి, లేకపోతే కరీంనగర్ ఎంపీ దగ్గరకు పోయి బతిలాడుకోవాలి, లేకపోతే నిజామాబాద్ ఎంపీ దగ్గరకు పోయి బతిలాడుకోవాలి. మీ పిల్లలు మీకుంటే బాగుంటుందా, పక్కింటే పిల్లల్ని ముద్దాడితే బాగుంటుందా ఒకసారి ఆలోచించమని చెప్పిన. ఇవాళ అదే మాట మనం కూడా ఆలోచించుకోవాలి. మన ఎమ్మెల్సీలు గెలవాలో పక్క పార్టీ పోతే గెలిచి పైరవ్ చేసుకుందామా? ఎవరు గెలవాలి? అంజరెడ్డి గెలిస్తే ఈయనే పటాన్చారులు ఉంటాడు, పోయి అంజన్న చేస్తావా సస్తావా అని లొల్లిపెట్టే అధికారం మీకు ఉంటుందా ఉండదా? అదే పక్క జిల్లా వాడు గెలిచిండు అనుకో, పోగలుగుతారా? అడగగలుగుతారా? సో అందుకని మన జిల్లా వాడు, మన అభ్యర్థి మనం గెలిపించుకుంటే రేపు నేను ఇందాకే చెప్తున్నా, 4 జిల్లాల మధ్యలో జరుగుతున్న ఈ రేసులో ఎవరు ముంగట ఉండాలి? ఎందుకంటే 10 ఏళ్ళు పాలించినోన్ని, 6 అడుగులు ఉన్నోన్ని, ఒక్క ఎమ్మెల్యే లేకున్నా అన్ని సర్వేలు మెదక్ పార్లమెంట్ ఎవడో గెలుస్తాడని చెప్తే వాళ్ళందరి అంచనాలని దాదాపు 250 కోట్లని ఏడేయటం గణపురం ఆనకట్ట కింద పెట్టి ఎవరిని గెలిపించినాం? కాషాయ జెండాని గెలిపించినాం. అట్లే రేపటి ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా గౌరవనీయులు అంజిరెడ్డి గారిని, మల్కా కొమరయ్య గారిని గెలిపిస్తే నా గొంతు కొంచెం రెస్ట్ దొరుకుతుంది. రోజు నేనే మాట్లాడి అన్నీ నేనే అరిచి చేయడం వల్ల నేను కొంచెం వీక్ అవుతుంటా, నష్టపోతూ ఉంటాం. అందుకని నన్ను ఇంకో 4 రోజులు మీరు కాపాడుకోవాలంటే నాకు ఇంకో 2 సపోర్ట్గా రావాలి. ఇస్తారా? సో అంతే విశ్వాసంతో కిషన్ రెడ్డి గారు వస్తామని అడిగితే నేను చాలామంది గ్రాడ్యుయేట్ మిత్రులకి, ప్రైవేట్ స్కూల్లో టీచర్లకి, యాజమాన్యాలకు రిక్వెస్ట్ చేసి ఒక్కరోజు ముందు చెప్పిన ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చినటువంటి గ్రాడ్యుయేట్ మిత్రులకి, పార్టీ నాయకులకి, ఉపాధ్యాయ సోదరులకి, సంఘాలను పక్కన పెట్టి కొంతమంది ఉపాధ్యాయ మిత్రులు వచ్చారు, వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ, చివరిగా మా జర్నలిస్టు మిత్రులు కూడా, అనేక మంది జర్నలిస్టు మిత్రులకు ఓటు ఉంటుంది, చాలామంది మీరు కూడా గ్రాడ్యుయేట్సే కాబట్టి అన్న మా రగన్న గెలిస్తే మా ఈనాడు విలేకరు గెలిచినట్టు, మా రిపోర్టర్ గెలిచినట్టు అని ఆ రోజు మీరు నా కోసం ఎట్లా కష్టపడ్డారో ఇప్పుడు రేపు అదే రకంగా అంజిరెడ్డి గారి కోసం, మల్కా కొమరయ్య గారి కోసం కూడా మౌత్ టు మౌత్ క్యాంపెయిన్లో
మీరు మాకు సహాయపడాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మరి మీకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వస్తలే సప్పుడు 16,000 మెజారిటీ వచ్చిన మెదక్లో సప్పుడుకి ఇంతే ఉంటుందా? అద్దాలు వలిగిపోవాలి రీసౌండ్కి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అరే అమెరికాలో ఇంతకంటే ఎక్కువ సప్పుడు వచ్చింది. ట్రంప్ భయపట్టిండు. మోడీ గారు వస్తే మోడీ గారు అని మోడీ అని అరిస్తే అమెరికాలో ట్రంప్ భయపట్టిండా లేదా? అరే ఎవరు ట్రంప్ అంటలేరు, అందరు మోడీ అంటారు అని భయపట్టిరు. గా గడ్డ మీద గంత సప్పుడు వస్తే గీ గడ్డ మీద ఎట్లా రావాలి? నేను పార్లమెంట్కి పోయి అప్పుడప్పుడు సార్ నేను మెదక్ ఎంపీనంటే క్యా అప్పుడు ఇందిరాజీ జీతేసో కాన్స్టిట్యున్సీ జీత్కాయ అని అడుగుతున్నారు. మరి అట్లాంటప్పుడు మెదక్ సప్పుడు ఏం దాకా పోవాలి? ఢిల్లీ దాకా పోవాలనా? నిన్ననే ఢిల్లీలో పెద్ద సప్పుడు వచ్చిందా? ఎవరు అధికారం చేపట్టిరు? ఎవరు? రేఖా గుప్తా అని మొదటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యే గారికి పార్టీ ఒక అవకాశం ఇచ్చింది. అందుకని ఆడ కూర్చున్న మా వీణ కానీ ఈడ కూర్చున్న మా గోదావరి కానీ మాకేం వస్తలేదని ఆవేశపడకుండా ఎవరి వంత వచ్చినప్పుడు వాళ్ళ వంత వస్తుందా రాదా? ఇప్పుడు మనం వెలుతురులో ఉన్నాం, పగల్లో ఉన్నాం. ఇప్పుడు అమెరికా ఎట్లుంటుంది? చీకట్లు ఉంటుంది, అర్ధరాత్రిలో ఉంటుంది. సో భూమి గుండ్రంగా తిరిగినప్పుడు మీ వంతు వచ్చేటప్పుడు కూడా మీ వంతు వస్తుంది. ఇటు ఉన్నోళ్ళు అటు పోతారు, అటు ఉన్నోళ్ళు ఇటు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా అటు నుంచి ఇటు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన వేదిక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.